అందరికీ నమస్కారం। ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం ఈరోజు నెల్లూరు జిల్లా కోడూరు గ్రామంలో ఉన్న రాజీవ్ గాంధీ ఓల్డ్ ఏజ్ హోమ్ నందు విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం। నాకు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది అనేదే తెలియదండి। నా చెల్లెల్లాంటి స్నేహితురాలు సంగంశెట్టి శ్రీలక్ష్మి ఇక్కడ ఆశ్రమాన్ని పరిచయం చేసింది। పరిచయం చేసేటప్పుడు చెప్పింది, అక్క నువ్వు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటావు। 5 సంవత్సరాల నుంచి మన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మొదలయ్యాయండి। వివిధ కార్యక్రమాలు చేసినా ఇంత పూర్గా అంటే ఇంత లేని ఆశ్రమాన్ని నేను ఎక్కడా చూడలేదండి। నాకు పరిచయం చేసిన శ్రీలక్ష్మికి ప్రత్యేకంగా నా తరఫున ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను। మీకు ఫుడ్ అవసరమేమో అని నేను అడిగితే, అక్క ఫుడ్ కంటే వాళ్ళకి నీడు చలి ఎక్కువగా ఉంది, వాళ్ళకి దుప్పట్లు అవసరం అని వెంటనే నేను నా స్నేహితులకి చెప్పాను। వెంటనే స్పందించి దుప్పట్లు ఇచ్చాము। దుప్పట్లు ఇచ్చి ఆ రోజు వచ్చిన నా స్నేహితురాలు వాళ్ళని చూసి వాళ్ళకి నేను చీరలు ఇవ్వాలి। మళ్ళీ మా శ్రీలక్ష్మి అడిగింది, వాళ్ళకి చలి ఎక్కువగా ఉందక్క, సముద్ర తీర ప్రాంతం, వాళ్ళకి తల కట్టుకునేవి స్వెటర్స్ ఏమైనా ఉంటే ఇప్పించండి అని। వెంటనే వాళ్ళే ఆ డోనర్సే మీకు చీరలు, మగవాళ్ళకైతే లుంగీలు, టవళ్ళు మరియు తల కట్టుకునే స్కార్పులు, మగవాళ్ళకేమో మంకీ క్యాప్లు, మీకు ఇవన్నీ వాళ్ళే స్వయంగా వాళ్ళే తెచ్చి వాళ్ళే వచ్చి మీకు ఇస్తున్నందుకు వారికి నా స్నేహితురాలైనందుకు నేను గర్వపడుతున్నాను। ఎందుకంటే అందరికీ దానం చేసే గుణం ఉంటుంది, వారి పేరు కూడా చెప్పొద్దు అంటున్నారు। అంటే ఈ చేత్తో చేసే దానం ఇంకో కంటికి కూడా తెలియకూడదు। అలాంటి స్నేహితురాలు నాకు ఉన్నందుకు నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను। ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నాకు ఎప్పుడు అండ ఉంటుంది। ప్రత్యేకంగా ఆ అమ్మాయికి నేను మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి విచ్చేసిన నా చెల్లెలు శ్రీలక్ష్మికి మరియు ఈ ఫౌండేషన్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ ఫౌండేషన్ నిర్వాహకులు రాజశేఖర్ గారికి, ఉమా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఇవన్నీ మీకు ఇచ్చిన వారి కుటుంబం చల్లగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులే కాదు వారు ఏమనుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని మీ అందరూ మీ మంచి మనసుతోటి వాళ్ళని మీ బ్లెస్సింగ్స్ తోటి ఆశీర్వదించండి। అందరికీ నమస్కారం అండి। ఈరోజు మానవ సేవే మాధవ సేవ అంటూ మనం నెల్లూరులో చాలా దగ్గరగా చాలా సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను। కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంతా బాగుంది, నేను చాలాసార్లు చెప్పాను, 1-2 ఓల్డేజ్ హోమ్కి వెళ్ళినప్పుడు అక్క ఇక్కడ అన్ని వసతులన్నీ బాగున్నాయి, అంటే మనకు దగ్గరలో చాలా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, కాకపోతే ఊరికి దూరంగా సిటీకి కొంచెం దూరంగా ఉన్న ఓల్డేజ్ హోమ్స్ చాలా ఉన్నాయి, వాటిల్లో చేద్దాం అక్క అంటే ముఖ్యంగా దానికి ఒప్పుకొని వెళ్దాము అక్కడ దాకా అని ఫస్ట్ ఒక అడుగేసిన దూపిశెట్టి కళ్యాణ్ గారికి, అలాగే ఏ కార్యక్రమం అయినా సరే విశ్వమాత ఫౌండేషన్ తరఫున తలుచుకుంటే క్షణంలో చేయగలిగిన గొప్ప అవకాశాలు ఇస్తున్న వాళ్ళ మిత్రులకు, బంధువులకి అందరికీ నమస్కారం అండి। ఈరోజు నేనేం చెప్తాస్తున్నానంటే, జీవితంలో ఎంతో అలసి సొలసి అనాథలుగా మారుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉన్నాము। కాకపోతే భర్తనో భార్యనో బిడ్డలను కోల్పోయిన చాలా మంది వృద్ధాప్యంలో మీద పడి చాలా ఇబ్బందులు పడుతున్న వృద్ధాప్యులకి సేవ చేయాలనుకొని ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడబెట్టి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న ఈ కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలని, మీరు ఇంకా ధైర్యంతో మీలాంటి వాళ్ళని ఆదుకునేందుకు విశ్వమాత ఫౌండేషన్ లాంటివి చాలా ఉంటాయి। మీకు మీ ఓల్డేజ్ హోమ్లో ఏమైనా తగ్గితే ఏమన్నా లేకపోతే ఫుడ్ పరంగా ఇక్కడ బాగుందని నేను ఎంక్వైరీ చేస్తానండి, చాలామంది చెప్పారు ఫుడ్ చాలా బాగుందని, మేము కూడా టేస్ట్ చేసాము, ఫుడ్కి మీకు లోటు లేదన్న విషయం నాకు తెలుస్తుంది, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసాము। ఇంకా ఏమైనా చైర్స్ లేకపోతే మీకు బట్టలు స్వెటర్స్ ఇంకా అలాంటివి ఏమైనా చిన్నవి వీళ్ళకి ఇవ్వదలుచుకున్నవి మన ఇంట్లో మనం గొప్పగా కార్యక్రమాలు చాలా చేసుకుంటుంటాం, అలాంటి వాటిల్లో ఒక 5% ఇలాంటి వాటి కోసం కూడా మీరు ఎవరైనా సరే దాతలుగా వచ్చి ఈ ఓల్డేజ్ హోమ్ను ఆదుకొని ఈ వీళ్ళని మన పేరెంట్స్ లాగా భావించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ। ఒక చిన్న బిట్టు, విశ్వమాత సేవా ఫౌండేషన్ సభ్యులందరికీ నాదొక చిన్న విన్నపం, ఇక్కడ వీళ్ళు కూర్చొని ఉంటే వీళ్ళ చైర్స్ విరిగిపోయి ఉన్నాయి, అవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మన ఫౌండేషన్ సభ్యుల్లో ఎంతో మంది ఉన్నారు, ఎంతో దాతలు ముందుకు వస్తున్నారు,
నాకు కలిగింది మీకు చేసి ఇప్పించాలి అని మా ఫౌండేషన్ ద్వారా నేను అడుగుతాను. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఒక్కొక్కరు 2 చైర్స్ ఇచ్చినా వాళ్ళకి ఎక్కువ కాదు, అందరం కలిపి మీకు చైర్స్ అంటే అతి త్వరలోనే మీకు ఆ చైర్స్ ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మా ఫౌండేషన్ ద్వారా. వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, మీరు వచ్చి ఒకసారి చూడండి. మీరు రాలేకపోయినా మీ తరఫున నేను వస్తాను. ఎందుకంటే మా నాన్నగారు నేర్పించింది మానవ సేవే మాధవ సేవ. మానవులకి ఎక్కడ సేవ చేస్తే దేవుడు అక్కడ మనల్ని ఆశీర్వదిస్తాడు అనే చిన్నది మా నాన్నగారు నేర్పించారు. అది మా నాన్నగారి ఆశయాలనే నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఇదేదో నా గొప్పతనం కాదండి. అందువల్ల ఎవరైనా దాతలుంటే వీరికి చేసి ఇస్తారని భావిస్తూ మీరందరూ ఇవ్వాలని ఆశిస్తూ నేను ముగించుకుంటున్నాను. ఇంకా ఆపేసి మీ ఇద్దరికి బాగానే సార్ తిరగడానికి మ్యాచింగ్ ఇద్దరు గ్రీన్ పింక్. ఓకే, థ్యాంక్ యూ. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. మీకు వస్త్రదానం చేసిన వారికి బాటలో కడ వరకు వస్త్రదాత చిరునవ్వు వదలకు. కృష్ణార్పణం.